లెసన్ జాతీయ పథకం. జాతీయ పథకంలోని రంగులు వేయడానికి చిహ్నంలో తెలపండి. జాతీయ పథకంలో పైన ఉండే కాషాయ వర్ణం త్యాగానికి చిహ్నం. మధ్యలో ఉండే తెలుపు స్వచ్ఛతకు గుర్తు కింద ఉంటుంది. ఆకుపచ్చ పాడి పంటలకి సంపదకి సంకేతం. జెండా సంకేతం. జెండాలను ప్రాణంతో సమాంతరంగా ఎందుకు చూసుకోవాలి? జెండా మన దేశ గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు ప్రతిరూపం కాబట్టి జెండాను ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. మనకు అది గర్వకారణం. భారతదేశానికి జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం మన అందరకు గర్వకారణం. భారత జాతీయ పతాకంలో ఎలాగా ఉంటుంది? భారత జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాంతరంగా అడ్డంగా ఉంటాయి. మధ్యలో ఉండే తెలుపు రంగులో గాఢ నీలం రంగులతో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రానికి 24 ఆకులు ఉంటాయి. జాతీయ పతాకం పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటుంది. 10th లెసన్ జాతీయ పతాకం. మన దేశం భారతదేశం. మన జాతి భారత జాతి. భారత జాతికి గుర్తు జాతీయ పతాకం. జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాంతరంగా అడ్డంగా ఉంటాయి. మధ్యలో ఉండే తెలుపు రంగులో గాఢ నీలం రంగులతో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రానికి 24 ఆకులు ఉంటాయి. జాతీయ పతాకంలో పైన ఉండే కాషాయ వర్ణం త్యాగానికి చిహ్నం. మధ్యలో ఉండే తెలుపు స్వచ్ఛతకు గుర్తు. కింద ఉండే ఆకుపచ్చ పాడి పంటలకి సంపదకి సంకేతం. ధర్మచక్రం ధర్మానికి, అభివృద్ధికి గుర్తు. జాతీయ పతాకం పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. జాతీయ పతాకాన్ని మన అందరం గౌరవించాలి. జాతీయ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు నిలబడి జెండా వందనం చేయాలి. అది మన దేశ గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు ప్రతిరూపం కాబట్టి జెండాలను ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. జాతీయ పతాకం లాగానే జాతీయ భావానికి, సమతకు భారతలో నెలకొల్పడానికి జాతీయ చిహ్నానికి ఏర్పాటు చేశాడు. మన జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు. మన జాతీయ గీత జనగణమన. మన జాతీయ పెద్ద పులి. మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ పుష్పం తామర పువ్వు. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు. మన జాతీయ క్రీడ హాకీ. మన జాతీయ భాష హిందీ. భారతదేశానికి జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య
ఆంధ్రుడు కావడం మన అందరకు గర్వకారణం.